హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మీనా వ్లాగ్స్. ఈరోజు మీ అందరితో మరొక వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందనైతే అనుకుంటున్నానండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకెంతో యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఇంకా ముచ్చట్లోకి వచ్చేద్దాము. నేనైతే ఇంకా మెహందీ పెట్టించుకుంటున్నాను. ఎందుకు పెట్టించుకుంటున్నాను అనుకుంటున్నారా? అంతే కదండి, ఆడవాళ్ళకి ఇంకా మనకి ఆషాఢంలో బోనాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఫెస్టివల్ అయితే వచ్చేసిందనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మెహందీ అయితే పెట్టించుకుంటున్నాననమాట. ఎక్కడ ఫెస్టివల్, ఎక్కడ బోనాలు అని అనుకుంటున్నారా? అవునండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే పెద్దగా కట్టేసి మంచిగా జాతర అయితే జరుపుకుంటారనమాట. 3 డేస్. కానీ నాకు వీలు కాలేదు. 3 డేస్ వెళ్ళాలంటే ఇప్పుడు ఏడ వెళ్తామండి, స్కూల్సు, బిజీ షెడ్యూల్సు, జాబ్సు అట్లాంటివి కాబట్టి సో ఇంక అందుకని చెప్పేసి ఒక 2 డేస్ అయితే వెళ్ళాననమాట. ఒకరోజు దావత్ రేపనంగా ఈరోజు ముందైతే వెళ్ళాననమాట. ఇంకా ముందు రోజునైతే కోనైతే పెట్టించుకుంటున్నాను. ఆ తర్వాత మార్నింగ్ అయితే ఇంకా బస్సులో అయితే స్టార్ట్ అయిపోయింది జర్నీ. ఇంకా నేను మా పిల్లలైతే ముందు రోజు వెళ్ళాము. మా హస్బెండ్ నెక్స్ట్ డే వస్తా అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేమైనా సరే ముందు వెళ్దామని చెప్పేసి ముందు వెళ్తున్నానమాట. పిల్లలు మంచిగా నేను వీడియో ఆన్ చేయగానే హాయ్ మమ్మీ హాయ్ అని చెప్పేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఇంకా వీడియో మొత్తం అయితే తీయలేదు, జర్నీ వీడియో ఎందుకు ఇంకా బోర్ వస్తుంది అని చెప్పేసి. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. ఇంకా అందరినీ హాయ్ చెప్పమంటే ఇంకో చూడండి మా ఫ్యామిలీ నెంబర్ అనమాట మా అమ్మమ్మ. ఇంకా మా ఫ్యామిలీ అనమాట ఇదంతా. మా తాతయ్య అయితే లేడనమాట. మేము మా తాతయ్యని అయితే మిస్ అయిపోతున్నాం అనమాట. ఇంకా విలేజ్లోకి వస్తే ఎట్లుంటుందండి, ఇంకా అందరూ పలకరించడము. మా అమ్మ అక్కడే పుట్టింది కాబట్టి ఇంకా సో మా అమ్మని ఇంకా ప్రతి ఒక్కరు పలకరిస్తూ మీ కూతుర్రా అని చెప్పేసి ఆ విధంగా అందరినీ ఆప్యాయతగా పలకరించుకుంటూ చాలా ఇయర్స్ అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక. మస్తు రోజులు అవుతుందనమాట. సో చాలా డేస్ తర్వాత వెళ్ళాక మస్తు మెమోరీస్ ఉన్నాయి మాకు ఆ ఊళ్ళో. ఇంకా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే మస్తు అంటే మస్తు కట్టినారు. చాలా బాగా చేశారనమాట అక్కడ. అరేంజెస్ కానియండి, డెకరేషన్ కానియండి. అమ్మవారైతే అసలు పెద్దమ్మ తల్లి చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత బాగుంది అమ్మవారు. సో చూడండి టెంపుల్ డెకరేషన్, టెంపుల్ ఇంకా చుట్టూ చాలా పని ఉంది. బట్ కానీ ఇంకా మొత్తం గోడలు కట్టేస్తే ఇంకా లోపల ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఆ విధంగా చేసేసి అమ్మవారి ప్రతిష్టాపన. ఇంకా పోతురాజు అయితే మస్తు ట్రెడిషనల్గా బాగా చేయించారు విగ్రహాన్ని అయితే. లోపల ఉన్నాయి మొత్తం కూడా మా తాతయ్య అయితే ఇచ్చేసాడండి. మా తాతయ్య ఒక 3 లాక్స్ వరకు 3 లాక్స్ వరకు ఖర్చు పెట్టేసి మా తాతయ్య సైదయ్య తాతయ్య అని చెప్పేసి లోపల ఉన్న అమ్మవారిని ఇంకా అక్కడ సంబంధించిన వస్తువులు మొత్తం కూడా మా తాతయ్య ఇప్పించారంట. సో మన వాళ్ళు ఇప్పించారంటే మనకి హ్యాపీ కదా. ఇంకా మేమైతే కుమ్మరోళ్ళం కాబట్టి ఇంకా ప్రతిదీ మనతోనే జరుగుతుంది అనమాట. అక్కడ ముద్దిరాజులు చేస్తారు అమ్మవారిని. బట్ కానీ మనకి కుమ్మరోళ్ళు ఏదైనా సరే మనం కూడా చేయాల్సింది కదా. చూడండి ముందు రోజే పబ్లిక్ ఇదే ఉన్నారు. ముందు రోజు వరకు ఇంకా నాన్ వెజ్ అట్లాంటిది ఏమీ లేదన్నమాట. నెక్స్ట్ డే బోనాలు, అప్పుడు నాన్ వెజ్ యాటల్ కటింగ్ అనమాట. ఇందు రోజు వరకు కూడా ఇంకా ఈరోజు అన్నదానం కూడా పెడుతున్నారు అక్కడ ముందు. పోతురాజు విగ్రహం అయితే నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు ఈ విధంగా ఇంత మంచిగా ఫినిషింగ్ తోటి చేయించుకొని వచ్చిర్రు. సో స్వామివారి ముందు అయితే ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి మంచిగా దండం పెట్టుకొని ఇంకా లైన్లో వేసుకున్నాను అనమాట. ఓపిక అనేది మనకు చాలా అవసరం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. పబ్లిక్ ఉన్నప్పుడు మనం ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటాను అనమాట. సో ఇంకా చూడండి వెనక అన్నదానం కూడా పెడుతున్నారు. ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్లో మస్తు ప్రశాంతంగా ఉంది. గాలి అయితే అసలు విపరీతంగా వస్తుంది కదా. గాలికి అసలు వీడియో తీస్తుంటే కూడా ఆ ఫోన్ కూడా షేక్ అయిపోతుంది అనమాట. చూడండి అమ్మవారు ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే నాకైతే అస్సలు ఫీల్ వేరే ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా మా అత్తదైతే లైన్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టేసి దండం అయితే పెట్టుకొని వస్తుంది. ఇది నావీ బ్లూ డ్రెస్ వేసుకొని చూడండి మా అత్త అనమాట. ఆ తర్వాత మేమైతే వెళ్ళి దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఫస్ట్ డే కొట్టిన కొబ్బరికాయలు అనేది ఇంకా అక్కడే ఉంచాలని చెప్పేసి చెప్పారు. సో ఇంకా మనం వేరే వాళ్ళు చెప్పినట్టు మనం కూడా చేయాలి కదా. సో ఇంకా ఫస్ట్ డే కొట్టిన కొబ్బరికాయలు ఇంటికైతే తీసుకురావద్దని చెప్పేశారనమాట. సో ఫస్ట్ కొట్టిన కొబ్బరికాయలు మొత్తం అక్కడే పెట్టాం. మేము ఆ రోజు అయితే కొబ్బరికాయ కొట్టలేదు, ఎందుకంటే నేను ఆ రోజు మార్నింగ్ తినేసి వెళ్ళాను అనమాట జర్నీలో. సో మొత్తం జర్నీ చేసి వచ్చినాం కదా. సో రేపు మార్నింగ్ మంచిగా బోనాలు కదా, ఇంకా అప్పుడు కొబ్బరికాయ కొట్టొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా మామూలుగా దండం పెట్టుకొని దేవుడి టెంపుల్ చూసేసి ఆ తర్వాత అన్నదానం తినేసి ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇంకా ఫైనల్గా అందరం అయితే పోతురాజు అమ్మవారి ఆశీస్సులు తీసేసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకొని ఆ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ముచ్చట్లు ఏం చేసినామా సెవంతక్క మా అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళు వీళ్ళు ముగ్గురు తాతయ్యలు అనమాట. ముగ్గురు తాతయ్యలు పిన్నులు మొత్తం కలుసుకొని గోల ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు ట్రెడిషనల్గా ఉండగానే ఆ తర్వాత ఇంకా మనకి ఏం పని ఉంది,
పేలు ఆడోళ్ళందరం కలిసినామంటే పేలు అనేది కంపల్సరీగా. సో, నా నెత్తిన ఎక్కడి నుంచో పేలొచ్చినాయనమాట. మా అక్క ఇంకా నా నెత్తి పట్టుకొని చూస్తూనే ఉంది. మా పిన్ని అయితే మా అమ్మ వాళ్ళ చెల్లె మస్తు అంటే మస్తు పెడతది కోన్ అసలకి. చాలా బాగా పెట్టిద్దనమాట. సో, నేనైతే ముందు ఇక్కడ హైదరాబాద్‌లో పెట్టేసుకొని పోయాను కదా! సో, మా అమ్మ వాళ్ళైతే ఇంకా మా పిండితోని కోన్ అయితే పెట్టించుకుంటారనమాట. ఇంకా అందరం కలిసి ముచ్చట్లు పెట్టేసి ఇంకా తర్వాత తినేసిన తర్వాత మళ్ళా ఇంకా ఊరుకుంటామా ఇంకా నైట్ కూడా మా అన్నయ్యని లైట్ వేపించుకొని మరి మంచిగా ఈవినింగ్ టైంలో ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఈ రోజైతే ఇంకా వెళ్ళిన రోజనమాట. ఇదొచ్చేసి పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 అయితే బోనాలు, అమ్మవారి దగ్గర యాటలు ఇంకా అదంతా వీడియో ఉంటుందనమాట. ఇందులో ఓన్లీ వెళ్ళిన వీడియో, జస్ట్ వెళ్ళిన రోజు ఏం చేశాను వీడియో అది మాత్రమే ఉందనమాట. ఇంకా మొత్తం పెట్టేస్తే చాలా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి మొత్తం వీడియో అయితే పెట్టలేదనమాట. ప్రశాంతంగా అందరం అయితే తినేసిన తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళేసి పడుకునమాట. ఫైనల్‌గా వీడియోతో ఏదైనా వీడియోస్ లైక్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.